సరస్వతీ నది ఒకప్పుడు గంగా నది కన్నా తాను గొప్పది కావాలి అని భగవంతుడిని ఉద్దేశించి తపస్సు చేసింది. మనకి శాస్త్రములను పరిశీలిస్తే దేనికైనా పరిష్కారం ఏది సాధించాలన్నా దానికి సాధనము తపస్సు. అసలు ఈ సృష్టి ప్రారంభంలో భగవంతుడు వాడిన మొట్టమొదటి మాట తపస్సు అంత గొప్పది. అందుకని గంగా నది కన్నా తాను గొప్పది కావాలని సరస్వతీ నది తపస్సు చేయడం మొదలుపెట్టింది. పులశ్చ బ్రహ్మ అక్కడికి వచ్చారు. పులశ్చ బ్రహ్మ వచ్చినప్పుడు సరస్వతీ నదికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడికే కాదు, ప్రతి నదికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవత అనుగ్రహించినప్పుడు ఒక రూపంతో ప్రత్యక్షమై కనపడుతుంది. అందుకే భాగవతంలో పరీక్షిత్ ప్రాయోపవేశం చేసినప్పుడు అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుద్ధువట, కృపన్ లెమ్మా నీ రూపము